లోక్సభ ఎన్నికల ఫలితాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో నిన్న సరికొత్త రికార్డులు సృష్టించిన స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఒకే రోజు అత్యధికంగా నష్టం నమోదైంది. ఒక్కరోజే 30 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. లోక్సభ ఎన్నికల ఫలితాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. గతంలో ఎన్నడూ లేనంతగా భారీగా పడిపోయాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 1379 పాయింట్లు పడిపోయి 21,824 వద్దకు చేరింది. సెన్సెక్స్ 4,389 పాయింట్లు దిగజారి 72,079 వద్ద ముగిసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా మార్కెట్ సమయంలో నిఫ్టీ దాదాపు ఒక్క రోజులో 8% మేర తగ్గింది. చివరకు 5.92% నష్టంతో ముగిసింది. ఈ ఒక్కరోజే 30 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్యుఎల్, నెస్లే మినహా అన్ని స్టాక్లు నష్టాల్లో ముగిశాయి. ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్ఎన్టీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్ స్టాక్లు భారీగా నష్టపోయాయి. ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా కనిపించడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల విలువ భారీగా పతనమైంది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80%, అదానీ పవర్ షేర్లు 19.76%, అంబుజా సిమెంట్స్ 19.20% పతనమయ్యాయి. అదానీ గ్రూప్ ప్రధాన కంపెనీ అయిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లు 19.13% పడిపోయాయి. అంచనాలకు భిన్నంగా ఇండియా కూటమి పుంజుకోవడంతో స్థిరమైన ప్రభుత్వ ఏర్పాటు విషయంలో మదుపర్ల అంచనాలు తప్పాయి. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమైన నేపథ్యంలో సూచీలు మరింత దిగజారే ప్రమాదముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వ రంగ సంస్థల్లో తీసుకున్న నిర్ణయాల్లో భారీ మార్పులు చేయవచ్చనే వాదనలున్నాయి. అయితే మార్కెట్లు ఇంతలా పడుతుంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వారు కంగారు పడిపోకుండా దీన్నో అవకాశంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. ఫండమెంటల్స్ బలంగా ఉన్న స్టాక్ లో పెట్టుబడి పెట్టిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. ఇలా మార్కెట్ పడిపోతున్న సమయంలో మరిన్ని స్టాక్లు కొనుగోలు చేయాలంటున్నారు. గతంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచి 6 నెలల వ్యవధిలో మార్కెట్లు పడిపోయిన దానికంటే చాలా పాయింట్లు పెరిగినట్లు రుజువైందని చెప్తున్నారు. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన వారు కొంత సమయం వేచి చూస్తే లాభాలు పొందవచ్చంటున్నారు.